హాయ్ ఫ్రెండ్స్, హాయ్. నమస్తే మాస్టర్. మీరే నో మోర్ మాస్టర్ ఆచార్య. ఆచార్య దేవో భవ. నేను థ్యాంక్ యూ మై బాయ్. ఏంటి సడన్ గా పిలిచారంట రమణి? మా వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఉంది యంగ్ డైరెక్టర్స్, ఫ్యూచర్ ఆల్ మెగా డైరెక్టర్స్ అందరికి సమావేశం మీతో సంభాషించాలంట. సో ఆచార్య గారితో మేము కలవచ్చారన్నారని తెలిసినందుకు వచ్చాను. చెప్పండి ఏంటి ఆన్ స్క్రీన్ అందరికీ ఆచార్య. మమ్మల్ని కాస్త శిష్యులుగా తీసుకొని ఏమన్నా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి చిన్న చిన్న మచ్చు తునకలు మాకు ఇవ్వగలిగితే మేము తర్వాత స్టెప్స్ ఎట్లా వేయాలనేది కాస్త. ఏమంటే మేము ఆచార్య సినిమా ప్రమోషన్ లో ఉన్నామండి. మా లైఫ్ ప్రమోషన్ లో క్లాసులు తీసుకుని మచ్చు తునకలు టిప్స్ ఇది ఇచ్చే టైం లేదు ఇప్పుడు మీరు. బట్ ఏమైనా సరే సంతోషం. బట్ నాకేంటంటే యంగ్ డైరెక్టర్స్ మీరు అందరూ ఒక్కొక్కరు 2-3 సినిమాలు చేస్తుంటే యంగ్ డైరెక్టర్స్ మీ అందరూ పేర్లు అవి ఆడియన్స్ కి చెప్పడం టైం తీసుకుందాం. దానికి అంటే ముందు మీలాంటి యంగ్ ఎంతూజియాస్టిక్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ మీరందరూ ఈ సినిమా ఇండస్ట్రీ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం. ఇది ఎందుకంటే మీలాంటి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అయితేనే ఈ సినీ పరిశ్రమ మరింత ఫ్లరిష్ అవుతుంది. అందుకు నేను ఎప్పుడు అంటుంటాను కొత్త బ్లడ్ రావాలి, కొత్త ఆలోచనలు రావాలి, కొత్తదనం ఉండాలి అంటే అది మీలాంటి వాళ్ళే సాధ్యం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఈ రోజున ఇంతమంది డైరెక్టర్స్ మన తెలుగు ఫీల్డ్లో ఉన్నారని ఇట్లా చూస్తూ నాకే ఆశ్చర్యం వేస్తాను. రియల్లీ నేను అందరినీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను. మీరు ఎంత కష్టపడితే, ఎంత మంచి ఇన్పుట్స్ ఇస్తే, ఎంత మంచి కంటెంట్తో వస్తే ఈ అన్ని హిట్స్ మీకు వస్తాయంటే గ్యారెంటీ. సరే ఒకసారి అంటే కొంతమంది చూశాను కానీ వాడెవరు తెలుసు, ఇదిగో ఉప్పిన బుచ్చిబాబు, వెంకీ కురుముల, సందీప్ అలా తెలుసు. అండ్ మీరు వెంకటేష్ మహా, ఎస్. అండ్ వినోద్ మీ సినిమా రాబోతుంది కదా, మిడిల్ క్లాస్ మెలోడీస్. ఎస్. ఒక కాఫీ షాప్ కోసం చిన్న హైవేలో ఏదో సైట్ ఉండి అది కొట్టేయాలని చూసి మళ్ళీ వెరీ గుడ్, మంచి సబ్జెక్ట్, చాలా తమాషాగా. సో వెంకీ నీ సినిమా ఇప్పుడు నా కథ మీద కూర్చున్నావు. అలాగే ఆయన సాగర్ గారు, భీమా నాయకు బాగున్నారు. అదే హసిత్ మీ సినిమా ఇది కదా రాజరాజ చోర చేశారు, అది నేను చూసినది కూడా బాగుంది. అండ్ దెన్ మీరు కలర్ ఫోటో చూసారు, నేను కూడా చాలా బాగుంది. అండ్ దెన్ వివేక్ మీరు రాబోతున్న సినిమా కదా అంటే సుందరానికి ఏదో అయ్యింది. అయితే సుందరానికి ఉప్పిన అనుకోవాలా? దెన్ శైలేష్ మీరు హిట్ తీశారు, హిట్ 2 కూడా తీశారు, హిందీ కూడా వెళ్తున్నారండి, వెళ్ళారన్నా ఏదో విన్నాను. నిజం చేసి అయిపోయిందా? వావ్ 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 వావ్, వండర్ఫుల్ అండి, చాలా స్పీడ్ మీద ఉన్నారు. వెరీ గుడ్. చెప్పండి మహా, ఏంటి ఎందుకు మన అంటే జనరల్గా మేము ఏదో మా ప్రమోషన్స్ లో మేము ఉంటాము, ఇప్పుడు మీరేమో మా క్లాసులు పేకండి ఆచార్య అని మీరు అనుకుంటున్నారు. ఇది మా సినిమా ప్రమోషన్ ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ మీకు మాత్రం ఉపయోగపడచ్చు అని అనుకుంటున్నాను. కానీ దాంతో మాకు ఉపయోగపడితే బాగుంటుంది. ఈరోజు ఆచార్య సార్ మీరు, కానీ మా అందరికి మాస్టర్, బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్, ఇంకెన్నో సార్. అయితే ఆచార్య సినిమా సందర్భంగా మిమ్మల్ని మేమందరం ఆచార్య సంబోధిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. అయితే 44 సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితం, 150కి పైగా సినిమాలు, ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, ఎంతో క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో ఎంత దాకా వచ్చి ఎంతో మందికి ఎన్నో పాఠాలు నేర్పించారు సార్. వాళ్ళల్లో మేమందరం అంటే నటుడిని చూసి చాలా మంది పాఠాలు నేర్చుకుని నటులు అవుతారు, కానీ ఇక్కడ చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి పాఠాలు నేర్చుకుని ఇంతమంది దర్శకులు అయ్యాం. మీరు గుణపాఠాలు సినిమాలో రౌడీలకి నేర్పించండి. అయితే ఆచార్యగా ఈరోజు మా అందరికి మీరు మాకెవరు అనేది మేము పరిచయం చేసుకుంటాం ముందుగా. ఆ తర్వాత మీ దగ్గర నుంచి
మాకున్న అంటే చిన్న చిన్న సందేహాలు నేను పెంచుకుంటాను. అది నా సొంత వాంఛ. సో మాకున్న చిన్న చిన్న సందేహాలు, అలాగే లోపల ఎన్నో ఇప్పుడు కొత్తగా ప్రయాణం చేస్తున్నాం, మొదలు పెట్టాం ప్రయాణం. మీ 44 సంవత్సరాల ఈ మీ అనుభవంలో కెరీర్ కి నుంచి మాకు ఉపయోగపడేలాంటి టిప్స్ ఏమైనా ఇవ్వండి. ఇస్తారని ఇక్కడికి వచ్చాను సార్. నాకు అంత సీన్ నాకు ఉంటుందా? మాకు మామూలుగా ఇట్లా స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ లాగా చిరంజీవి సిలబస్ ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో నాకు ఉపయోగపడ్డవి, నేను నేర్చుకున్నవి ఆయా సందర్భాల్లో, ఆయా సంఘటనల నుంచి, ఆయా మనుషుల నుంచి, హౌ టు బి, హౌ నాట్ టు బి అనేది తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవి నేను నా కెరీర్ మలుచుకోవడంలో నేను వాటిని ఉపయోగించుకున్నాను. అలాంటివి మీకు కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా నేను చాలా సంతోషిస్తాను. ఈ ఆచార్య సినిమా మీరు ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎనిబడి ఆచార్య దేవోభవ, ఆచార్య రక్షోభవ అనే దాంతో ఇదైంది కాబట్టి అక్కడ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుడు దేవుడితో సమానం, పవిత్రంగా ఉంటుంది. ఆచార్య రక్షోభవ అంటే మీరు రక్షిస్తారు, చెండాడతాడు అనేది కనిపిస్తుంది. ఈ రెండింటి కలయిక ఉండబోతోంది అనేది ఖచ్చితంగా. రైట్. సో ఇంకెన్ని గెసెస్? నాకు పర్సనల్ గా సార్ టీజర్ లో లాస్ట్ షాట్ లో మీరు చరణ్ గారు ఉన్నప్పుడు అక్కడ చిరుతపులి ఆ కబ్ ఆ చిన్న ఆ పిల్లది షాట్ ఉంది సార్. సో అంత మ్యాడ్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అది చూసినప్పుడు అసలు అంత సటిల్డ్ గా ఉండి ఇద్దరిని చూసి అటు చూడంగానే గూస్ బంప్స్ వచ్చింది. సో మీ ఇద్దరు కెమిస్ట్రీ, మీ ఇద్దరు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ ట్రైలర్ సార్ అంత బాగుంది అనుకుంటున్నాం. ఆ లాస్ట్ షాట్ మాత్రం సిక్సర్, లాస్ట్ బాల్ లో 6 కొట్టేసారు మీరు. కానీ అది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది సార్. ఆ లాస్ట్ షాట్ మాత్రం దాన్ని టు సమాధానం లెవెల్ సార్. చిరుతపుల్లి మీరు అలా నడుచుకుంటూ రావడం కూడా ఎలా అనుకుంటూ నన్ను చూసుకుంటూ వచ్చారు చూసారా. ఇప్పుడు ట్రైలర్, అది టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చిన్న యాంటిసిపేషన్ అంటే మీరు ఎప్పుడు కాంగ్రెట్స్ దేని తర్వాత అటు వెళ్ళారు, మీకేమో సిద్ధా తెలుసా అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్లీ. సో మీరేమో వచ్చరికి అక్కడ వెంటనే వచ్చరికి దానికి కట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక యాంటిసిపేషన్ అయితే ఉంది. క్యూరియాసిటీ మౌంట్ అప్ అయింది. ఓకే, పాదఘట్టం ఏంటి, అవస్థలు ఏంటి, దాంట్లో ఆచార్య ఏం చేశారు, సిద్ధ ఏం చేశారు, సిద్ధ కథలో ఆచార్య కథలో సిద్ధ ఉన్నాడు. సో దట్ వాస్ దేర్. అది అనుకున్నా యాక్చువల్లీ ఎలా అది ఉండబోతుంది. ఒక వరల్డ్ కనిపిస్తుంది సార్. దట్ ఆ వరల్డ్ లోపలికి వెళ్ళబోతున్నాం అని అయితే తెలుస్తుంది. ఓకే, మీరిద్దరు చేశారు అంటే 100% బాగానే ఉంటుంది కాబట్టి వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ సూపర్ ఫిల్మ్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మగధీర రిలీజ్ అయిన తర్వాత జయప్రదం అని చెప్పి జయప్రద గారితో అప్పుడు మీరు మాట ఎంత కొడుకైనా మనకంటే బాగా చేసేస్తున్నాడంటే ఒక చిన్న సరదాగా అన్నారు, చిన్న లోపల ఒక ఇది ఉంటుంది, చిన్న యాక్సెప్టెన్స్, ఆర్టిస్ట్ గా ఒప్పుకోలేము మనం. పక్కనే ఉన్నారు. సో ఇప్పుడు RRR ఇవన్నీ చూస్తున్నారు. హౌ యూ రియల్లీ ఫెల్ సార్ యాక్చువల్లీ? అంటే మీకు చూస్తున్నప్పుడు అబ్బా ఇది మనకంటే బాగా చేస్తాడే అని ఏమని అనిపించింది? ఖచ్చితంగా బాగా చేసి రక్త కట్టించి ఆ క్యారెక్టర్ కి పరిపూర్ణ న్యాయం చేశాడు. అండ్ ఆర్టిస్ట్ గా ఎంత పరిణితి వచ్చిందన్నది మీరు అందరూ త్రిపుర ద్వారా అందరం చూసాము. ఆ స్థాయిలో నటించిన తను ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ ద్వారా వన్నీ తీసుకొచ్చాడు. నేను గర్వపడే స్థాయికి చేశాడు. అతను ఎవరు బాగా చేసావు ఏమిటి అనే కాదు, క్యారెక్టర్ పరిధికి, క్యారెక్టర్స్ మేరకు పూర్తి న్యాయం, డైరెక్టర్ పూర్తి సంతృప్తి చెందే విధంగా చేశాం. కాబట్టి అది ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఆ యొక్క మాటే రాదు. అయితే చరణ్ తాను లాస్ట్లో ప్రతి ఒక్కళ్ళని కంట తడి పెట్టిస్తాడు. ఏడవని కఠినాత్ముడు ఉండడు. ఇంకా లేడీస్ అయితేనేవి, సెన్సిటివ్ హార్ట్ ఉన్న అయితేనేవి, వీళ్ళందరూ అది సినిమాకి సోల్, అది ఆయువు పట్టు. అక్కడి నుంచి బీభత్సమైనటువంటి 6 రే క్లైమాక్స్ అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ మా ఇద్దరికి పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్స్. తనది చిన్నది క్యామియోనో లేకపోతే ఒక మాది నిడివి కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిడివి ఉంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ నేను క్యారీ చేస్తాను. ఇలాగ రెండింటికి ఎందుకు ఎవరు కథలోకి ఎవరు వచ్చారు అన్నది మీరు చూడాల్సిందే. సో ఇంట్రెస్టింగ్.
అయితే అంటే ఇందులో మాత్రం మీ ఇద్దరం ఉన్నా, మా ఇద్దరు మార్కు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్, ఆ కమర్షియల్ అన్నీ ఉన్నా సరే, అండర్ కరెంట్గా శివ తన తాలూకా క్లాస్ టచ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక కంపోజ్డ్గా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ తీసినట్టుగా వస్తుంది. సో ఇది పెర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఒక కోటా శివ అండ్ మా అది అవుతుంది. ఆచార్య, మీరు ఈ 44 సంవత్సరాల కెరీర్లో కొన్ని వందల కథలు వినుంటారు. అందులో మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం హిట్ సినిమాలు, సూపర్ హిట్లు, మెగా హిట్లు. అదే మా అందరిలో మీరు కథ ఎంచుకునేటప్పుడు ఆ కథలు, మీరు ఎంచుకున్న కథలు అత్యధిక శాతం ఎలా సక్సెస్ఫుల్ కథలు ఎంచుకున్నారు? కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఓకే, ప్లీజ్ సంధించండి. సక్సెస్ఫుల్ కాదని కాదు సార్, మీ దగ్గరకు ఒక కథ వచ్చింది, మీరు ఎస్ చెప్పాలని నో చెప్పాలని మీరు ఏం చూస్తారు? ఆ కథ క్రైటీరియా ఫస్ట్ ఆఫ్ ఆల్, కథ చెబుతున్నప్పుడు అందరూ కథ విన్నాం అంటాం. నేను కథను చూస్తాను. అంటే కథ మీరు చెప్తున్నప్పుడే నాకు ఫస్ట్ కాపీ కనిపించేస్తుంటుంది. సో విజువల్గా చూస్తున్నప్పుడు ఇది విజువల్ మీడియా కాబట్టి అందులో నేను చూసేది నా బ్రెయిన్కి ఎంత హిట్ చేసింది, నా బ్రెయిన్కి ఎంత అది హద్దుకుంది అని కాదు, నా హృదయాన్ని ఎంత డీప్గా టచ్ చేసింది అన్నది నా యొక్క క్రైటీరియా. ఎక్కడైతే ఇక్కడ టచ్ చేసిందో, దాని సోల్ ఇక పట్టుకుని నన్ను పిండిందో, ఆ సినిమాకి నేను వెంటనే ఎస్ చెప్పేస్తాను. అలాంటి సినిమాలన్నీ నాకు సూపర్ హిట్స్ అయినాయి. అదొక్కటి నా టెక్నిక్. అది పట్టుకుని మాత్రం నేను కథలు అలాగే వింటాను. ఇప్పుడు ఉప్పిన కథ నాకు వచ్చి చెప్పాడు. చెప్పగానే కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఏంటి, ఎన్ని విలనిజం ఎంత కఠినంగా ఉంటుంది, దాంట్లో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూడాల నేను. అందులో ఇద్దరు యంగ్ లవర్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమించుకున్న లవర్స్, వాళ్ళు పడరాని పాటలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు. మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుండు, వాళ్ళు కలిసిపోతే బాగుండు అన్న ఫీల్కి అనుకోని ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో చాలా మంది వచ్చి, బాబు డెఫినెట్గా ఆడేస్తాను. అమ్మాయి మీతో చెప్పేంత వరకు నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి, ఎందుకంటే దాని లోపల కొంచెం ఉప్పిన సీన్ ఏదో ఉప్పిన ఇబ్బంది ఉంది, అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అంటే, నువ్వు అంతా కన్విన్స్ చేస్తావు. నేను కన్విన్స్ అయ్యాను, నాకు ఇబ్బంది లేదు. కథ వినే టైంలో మీకు మీరుగా వింటారా సార్, ఆడియన్స్ గుర్తొస్తారా? కథ నేనే వింటాను, నా మనసుతో నేనే చూస్తాను, వింటాను. అంటే నాకు చాలా స్పందన ఎక్కువ. నాకు ఆ స్పందన నా బారోమీటర్. అంటే 20 seconds యాడ్స్ చూసి ఆ యాడ్ నన్ను స్పందింపజేస్తే యాడ్ వండర్ఫుల్ యాడ్ అనమాట. ఏడిపించాలి, మనసు స్పందించాలి, మనసును కదిలించాలంటే 20 seconds యాడ్ కూడా చాలు. నేను ఒక యాడ్ చూశాను, అది దేందో గుర్తులేదు కానీ కంటెంట్ గుర్తుంది. ఒక చిన్న కుర్రవాడు స్టూల్ ఎక్కి పైన ఉన్న అలమారలోంచి వాడి కిడ్నీ బ్యాంక్ తీయాలని చూస్తుంటాడు. దూరంగా అవుట్ ఫోకస్లో కిచెన్లో వాళ్ళమ్మ వంట చేసుకుంటుంటుంది. అది అవుట్ ఫోకస్, అది ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆడ అందుకోవడంలో చెయ్యి తగిలి మొత్తం కిడ్నీ బ్యాంక్ మట్టిది పగిలిపోతుంది. ఆ సౌండ్ తల్లి తిరిగి చూస్తుంది. వీడు దిగేటప్పుడు కంగారు దిగుతాడు, చెయ్యి వెళ్ళి సరిగ్గా ఆ పెంకు మీద పడుతుంది, బ్లడ్ వస్తుంది. తల్లి కంగారు పడిపోయి ఏంటి తిట్టేస్తాయి ఆ టెన్షన్లో. బుద్ధి ఉందా లేదా నీకు, ఇప్పుడు అది పగలగొట్టావు, అంత అవసరం ఏముంది నీకు అంటే, గిఫ్ట్ కొనాలి మమ్మీ, గిఫ్ట్ కొనాలి నన్ను అడగాలి అని చేతికి ఏదో చేస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అమ్మా నీ బర్త్డేకి నిన్నే డబ్బులు అడిగి గిఫ్ట్ కొంటే ఏం బాగుంటుందమ్మా అని అంటాడు. తల్లి ఒకసారి చూస్తుంది, నాకు చివుక్కుమంది, ఇక్కడ జివ్వుమంది. టోటల్ 10-20 seconds. ఇలాంటి ఎమోషన్ లేకుండా మీరు ఎంత కంటెంట్ చెప్పినా సరే సినిమాలు ఆడవు, ఆకట్టుకోలేవు. దిస్ ఇస్ బేసిక్ సూత్రం. మీరు ఫ్యూచరిస్టిక్ మూవీస్ అంటే అవతార్ కానివ్వండి, లేదా టెర్మినేటర్ 2 టెర్మినేటర్ సినిమాలు కానివ్వండి, లేదు రెగ్యులర్ యాక్షన్ సినిమాలు, హై యాక్టర్, ట్రూ లైఫ్ అని ఇంకా ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఈ సినిమాని ఏమి చూసినా సరే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది. ఆ ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ పెద్ద మిషన్ కూడా అకంప్లిష్ చేయాలి. వీటి మధ్య తను పడే స్ట్రగుల్లో మనం వాడిని ఫ్యామిలీకి హుక్ అయిన ఇది అవి మనల్ని ఆకట్టుకుంటాయి. ఇది ఎలా సాల్వ్ చేస్తాడు, అంత పెద్ద మిషన్ ఎలాగా అనేది. ఫ్యామిలీని తీసేసి చూడండి, ఏముంది, అల్టిమేట్గా వెళ్తాడు, కొడతాడు, బాగుతాడు, తీసుకొస్తాడు. ఎలా బాగుతాడు, ఏ గంత పేరుస్తాడు, ఇదే ఉంటుంది. బట్ ఇది ఎలా ఓవర్కమ్ చేస్తాడు, ఇది వాళ్ళకి ఈ డ్రామా. మైనస్ భార్య బిడ్డ కాలి మసి బొగ్గైపోయిన సీను తాగు ఊహించుకోండి, ఏమైనా ఆకట్టుకుంటుందా?
వాడు లోపల బడబాగిలా ఉంటాడు. తన భార్య బిడ్డలు పోగొట్టుకున్నాడు, కళ్ళెదుట బూడిదైపోయాడు, అలా టచ్ చేస్తే అలా కుప్ప కూలిపోయింది. ఆ విజువల్, ఆ బాధ డైరెక్టర్ కూడా తెలివిగా విజువల్గా చూపించాడు. కాలిపోయి ఉంటే అక్కడ బూడిదుంటే కనుక ఆ ఫీల్ రాదు, అలా సజీవంగా దహనం అయిపోయాడు ఫీలింగ్ ఇచ్చేసరికి ఆ ఇంపాక్ట్ వీటితో పాటు చూసి ఆడియన్స్ కలుగుతుంది. అక్కడి నుంచి సఫరే దీనికి అంతటికి కారణం ఎవరు? అవినీతి చేసి ఇలాంటి ఇన్ఫీరియర్ ఇది కట్టినటువంటి అపార్ట్మెంట్ ఓనర్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బేస్ చాలు, అద్భుతం. ఇక మగధీర ఉంది, మీరు చూడండి. ఫస్ట్ హుక్అప్ సీన్ ఉంది, పూర్వజన్మది. ఇద్దరు కలుసుకోవాలనుకుంటారు, చేయి పట్టుకోవాలనుకుంటారు, ఇద్దరు చావు గురవుతారు, లోయలో పడిపోతారు. ఎంత హృదయంగా ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుంది. అది ఎవరో లేట్గా వెళ్ళి ఆ సీన్ చూడాల. వీళ్ళు మోటార్ మీద జంప్ చేశాడు, బంగారు కోడిపేట పాట పాడారు. అక్కడ సినిమా చూడండి, మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థవంతంగా ఉంటుందా? సో దాని లెంగ్త్ పరిమాణం ఎంత అని కాదు, అది హుక్అప్ సీన్. అది నీ మనసును హత్తుకోవాలి, అది నీ మనసును ఆకట్టుకోగలగాలి. ఆ చిన్నది మిస్ అవ్వకూడదు ఎవరు అంటారు. ముందు అక్కడి నుంచి ఆలోచించండి. సోల్ అది కోర్, అది ఆలోచించండి. పై మెరుగులు మీరు ఏమీ చేయక్కర్లా. ఇక్కడ ఫైట్, అక్కడ ఫైట్ అంటే ఫైట్ మాస్టర్ వచ్చి చేస్తాడు, పేరు మీకు వస్తుంది. డాన్స్ అని కంపోజ్ చేసి డాన్స్ పెట్టించండి, డాన్స్ మాస్టర్ వచ్చి చేసుకుంటాడు, ఆర్టిస్ట్ ఎగురుతారు, మీరు సరదాగా ఉన్నాడు బాగుంటుంది అంతే, అది మీకు పేరు వచ్చేస్తుంది. వివేక్ సాగర్ ఇందాక మేము అందరం వీళ్ళిద్దరూ ఒక టాపిక్ తీశారు. స్వయం కృషి తర్వాత పసివాడి ప్రాణం తర్వాత స్వయం కృషి, గరణముగుడు తర్వాత ఆత్మబాంధవుడు. ఇలా ఇటువంటి కథలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు దాని తర్వాత అప్పుడు అంత మెగా హిట్ తర్వాత ఇటువంటి కథ తీసుకునేటప్పుడు మీ మనసులో మీరు తీసుకునే నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డైరెక్టర్ నమ్మే ఆర్టిస్ట్ని. ఆ డైరెక్టర్ ఖచ్చితంగా నాకు మంచి కథ, నన్ను మంచి ఛాన్సెస్ ఇస్తాడు, మంచి కథలో నేను ఇమిడిపోయేలాగా. ఆ డైరెక్టర్ని నమ్మి నేను వెళ్ళాను. అలాగే విశ్వనాథ్ గారితో శుభలాగ చేస్తున్నప్పుడు అప్పుడు నేను యమకింకరుడు అని ఒక యాక్షన్ సినిమా చేశాను. బట్ వైవిధ్యంగా ఉండేలాగా ఆయన దగ్గర చేస్తే ఒక కొత్త చిరంజీవిగా నేను కనపడతాను కదా అని ఆశతో వెళ్ళాను. వాళ్ళందరూ బాగా సీజన్ డైరెక్టర్స్, వాళ్ళకి తెలుసు మేకింగ్ ఆఫ్ ఎ ఫిలిం. సో వాళ్ళు అందరూనే నిష్ణాతులు వాళ్ళు. సో వాళ్ళ మీద నమ్మి వెళ్ళిపోయాను. బాలచంద్ర ఇది కథ కాదు, అది ఒక యాంటీ హీరో క్యారెక్టర్ అది. సో అది ఆయన అంత అత్యద్భుతం తీశారు. అలాగే భారతీరాజ ఆరాధన, అది నమ్మి వెళ్ళాను, వాళ్ళు చేశారు, అందులో అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఒక చిన్న నా మీద యాక్సెప్ట్స్ రాలేదేమో, అది పోయింది, తమిళ్ పెద్ద హిట్ అయింది అది. సో అట్లాగా ఖైదీ లాంటి సినిమా చేస్తున్నప్పుడు బాపు గారితో మంత్రి గారి వ్యంకట్ చేశాను. రెండు కలిపి ఒక హై ఆక్టైన్ యాక్షన్ సినిమాస్, హెవీ సెంటిమెంట్. వాళ్ళు సరదాగా చిలిపుగా ఉండి వాళ్ళ తల్లికి వచ్చిన అవమానానికి బదులు తీర్చుకునేలాగా చిన్న రెవెంజ్. రెండు 1 వీక్లో రిలీజ్ అని రెండు యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఇది సూపర్ డూపర్ హిట్, ఇది హిట్. సో అలాగా ఆ టైంలో నేను కేవలం ఆయా డైరెక్టర్లు నమ్ముకుని వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళగా నాకంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఏంటి సీక్రెట్ ఏంటి అని అంటే ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్. తల్లి కొడుకులు, భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు, ఈ సెంటిమెంట్ అనేది ఎన్ని తరాలు మారినా, ఎంత మోడర్నైజేషన్ అయిపోయినా సరే, ఎంత ఆధునీకరణ వచ్చినా సరే ఈ ప్రేమలు పోవు. అది బేస్ చేసుకోగలిగితే కనుక మన వాళ్ళు అలాంటి ఫ్యామిలీ మనుషులు కాబట్టి ఈజీ కనెక్ట్ అయిపోతారు. అది మనం ఎన్కాష్ చేసుకోవాలి. ఇది నాకు వచ్చిన చిన్న సందేహం, ప్రశ్న. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఒక కథ విని ఇది పలానా యాక్టర్ కి సజెస్ట్ చేసిన సినిమాలు అటువంటివి ఉన్నాయి? లేదంటే ఒక కథ ఒక యాక్టర్ కథ విని అది చెయ్యాలా వద్దా అని సందేహపడుతున్నప్పుడు మీరు ఈ కథ నీకు కరెక్ట్ గా ఉంటుంది చెయ్యి అని ఆ సినిమా పెద్ద విజయవంతమైన సినిమా, అటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? దానికి దగ్గరగా ఉన్నాయి కానీ అలాగే లేదు. ఒక డాడీ అనే సినిమా నాకు వినిపించారు. నేను వినగానే ఇది నాకంటే వెంకటేష్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది, అతను అయితే కనుక దీన్ని చాలా రక్తి కట్టించగలడు దాంట్లో బాగా అని అనుకున్నాను. అతను భూపతిరాజా రైటర్. లేదు సార్, ఎవరికి ఇది మామూలుగా ఉంటుంది సార్, మీకైతే కనుక ఇది చాలా వెరైటీగా ఉంటుంది, ఓ ఫ్యామిలీ మ్యాన్గా అది అని. అంటే నేను పోయి జైల్లో కూర్చోవటం అది ఇది ఏదోలా ఉంటుంది అవునంటారని. అందరూ బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, చిన్నపిల్లలతోటి మీకు అని. సరే కన్విన్స్ అయ్యారు, బలవంతం కన్విన్స్ అయ్యాను. రిజల్ట్ కూడా అట్లాగే ఉంది. నేను ఏం మాటైతే అన్నానో అది వెంకటేష్ నాకు ఫోన్ చేసి, భలే సినిమా అండి,
నా మీద అయితే ఇంకా బాగాడేదండి అనేసాడు. అవును నాకు నేను చెప్పాను సరే వెంకటేష్ నేను చెప్పాను ఆ సినిమా అది నీ మీద బాగుండేదని అన్నాను. బట్ అలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ అది. సార్ అట్లా మీరు బాగా ప్రేమించి నమ్మి చేసిన స్క్రిప్ట్ ఏదైనా ఫెయిల్ అయ్యి మీకు బాగా బాధ కలిగించింది, అరే ఇది పోవడం ఏంటి అని ఇప్పుడు అనిపించింది ఒక సినిమా? నేను బాగా ప్రేమించి చేసిన ఉన్నాయి గుర్తించుకోవాలి. యా ఉన్నాయి. యా రీమేక్ సినిమా అది. నా రీమేక్లు ఎప్పుడు ఎన్హాన్స్ అవుతాయి, చాలా బాగుంటాయి కూడాను. స్నేహం కోసం సినిమా నా కథ బాగా నచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ ఒక లాయల్టీ గురించి స్నేహానికి మధ్య ఉండేది మంచి హెవీ సెంటిమెంట్. ఇది డెఫినెట్గా ఆడుతుంది అని అనుకున్నాను. మన ఆడియన్స్కి వచ్చేసరికి ఎక్కడో ఆ తమిళ్ తాలూకా ఆ వాసన రావటం, మన చిరంజీవి విజయ్ కుమార్ దగ్గర అయ్యా అయ్యా అంటాం, ఆయన చెప్పులు మోసుకోవడం, అది ఎందుకు వాళ్ళు అక్కడ ఇమేజ్ ప్రాబ్లం వచ్చింది. ఇమేజ్ ని అది రిలీజ్ చేయలేకపోయారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనుకున్నాం. జైలు నుంచి వచ్చిన సీన్ ఉంటది కదా, అమ్మ బాబోయ్ ఏడుస్తాను సార్. నిజం నాకు అక్కడ నేను క్యారీ అయ్యాను, కానీ ఎందుకు అది అంతగా ఆడి మాదిరిగా ఆడింది అంతే. అయితే ఒక చిన్న ఎడిషన్ సార్ దీనికి. అది ఎందుకు విఫలమైందో నాకు తెలియదండి, కానీ నాకు తెలిసిన చిరంజీవి ఫ్యాన్స్ అందరికి నాతో సహా ఆ సినిమా చాలా పర్సనల్, వెరీ పర్సనల్ సార్. అండ్ అది నాకు అంత బాగా నచ్చింది, కానీ ఆడవలసినంత ఆడలేదు ఆ సినిమా. సార్ అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు సార్? ఏం తీసుకోవాలి, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అంతే. నెక్స్ట్ దాని గురించి వరి అవ్వను. అంటే వెరీ బిగినింగ్లో అయితే కనుక సక్సెస్ తగిలితే ఓ పొంగిపోవడం, ఫెయిల్ అయితే ఇలా కుంగిపోవడం లాంటివి ఆ టర్బులెన్స్ అనుభవించాను బిగినింగ్ 7-8 years 10 years. ఆ తర్వాత ఎందుకు ఇలా అనుకుంటున్నాను, సినిమా మేకింగ్లో నాకు ఏ సంబంధం లేదు, ఇది అందరి సమిష్టి కృషి అని మనం చెప్తే దాన్ని నమ్మాలి కదా. సో ఇది మన ఫ్లాప్ మంది కాదు, ఇది అందరిదిను, హిట్ అయింది అలాగే అందరిదిను అని ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ కూడా డిజైన్ అయిపోతుంది. నువ్వు పెద్ద వరి అవ్వవు. దర్శకులుగా ఆ సూత్రం మేము ఫాలో అవ్వచ్చు అంటారా? ఎక్కువ బాధ్యత సింహభాగం మీది బాధ్యత. అందుకని మా అంత ఈజీగా మీరు తప్పించుకోలేరు, మీరు బాధ్యత తీసుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. ఇంతవరకు మేము ఇక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసాం, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం. కథ మీరు అన్నట్లు ఏంటంటే కథలో హీరో ఉండాలా, లేకపోతే హీరో కథను డ్రైవ్ చేస్తూ కథే హీరో దగ్గర రావాలా? ఎలాంటి సినిమా ఈజ్ మోర్ కమర్షియల్, మోర్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు నేను నమ్మేది బలంగా కథే హీరో. ఆ కథలో మెయిన్ పాత్రని హీరో అనొచ్చు, యాంటగనిస్ట్ క్యారెక్టర్ని మనం విలన్ అంటాము, నాయకుడు ప్రతినాయకుడు ఇలాగన్నీ ఉంటాయి. బట్ కథ అని ఇందాక నేను కోర్, సోల్, హార్ట్, అది కథ అండి. అది ఉండాలి. అది ఉన్న క్షణాన ఇంకా ఏ హీరో యాక్ట్ చేసినా సరే, అది హీరో వలన కథ అంటే కనుక ఆ హీరో మారితే కథ ఆడకూడదు. కానీ ఇక్కడ ఆ కోర్ మారితే సినిమా ఆడదు. ఏ హీరోస్నే పెట్టండి, అప్పుడు ఏది ఇంపార్టెన్స్ అంటే కోర్ సెంటిమెంట్, అది ఇంపార్టెంట్. దేన్ని తీసేస్తే సినిమాకి అస్తిత్వం ఉండదో, హీరోని తీశారనుకోండి ఇంకోటి వస్తాడు, ఇది తీసేసేయండి ఇంకోటి వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయలేదు. అందుకని కథే కథలోకి హీరోలు రావాలి. మీ సినిమాల్లోనే మీరు చేసిన సీన్లోనే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలనుంది సినిమాలో ఆ బాల్కనీలో మీరు కూర్చొని ఉంటే సౌందర్యం వచ్చి పెట్ట తెలుస్తుంది, మీరు అక్కడ కూర్చొని రేగిపళ్ళు తింటా అని మూసుకుంటా అంటుంటారు. పోనీ గరానా మొగుళ్ళో ఆ క్యాంటీన్ లో అందరు తినే దగ్గర సీన్ ఉంటుంది, ఫ్యాక్టరీ క్యాంటీన్, ఉప్మా తెచ్చుకున్నారా నాకు పెట్టకండి మీరే తినండి అని అంటుంటారు. ఇట్లాంటివి మీరు చేస్తారా లేకపోతే రైటర్లు రాస్తారా, మీరు ఇంప్రూవైజ్ చేస్తారా? అది ఈ మధ్య సత్యానంద్ గారు అన్నారు, అన్నయ్య సినిమా చూస్తాను ఆఫీస్ సీన్స్ అవి, రౌడీగారుడు చూస్తాను ఆఫీస్ సీన్స్ అవి, మీరు బ్రహ్మానందాన్ని రమ్మంటాం మాట్లాడటం, మీరేమో ఒక పిచ్చివాడిగా యాక్ట్ చేసి అక్కడ ఆ చిరంజీవి కాకుండా రెండో ఆటో జాలి వచ్చి చేయటం, ఇవన్నీ చేసినప్పుడు ఏమని రాస్తాం? స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇలా అల్లరి చేయాలి అంటే అక్కడికక్కడే మీరు అన్ని అనేసుకునేవాళ్ళు. రావేంద్ర ఇది బాబా ఇది బాగుందా, ఇది వద్దు ఇది బాగుందని వాళ్ళు చెప్పేవాళ్ళం, నేను కూడా బాగుందనేవాడిని. అక్కడ ఏదైనా కాబట్టి మీరు చెప్పిన దానికి చేసిన దానికి డైలాగులు రాసేవాళ్ళం, అదంతా మీరు చేసుకున్నది అని. బ్రహ్మానందం వస్తాడు పిచ్చి డాక్టర్గా, నేను ఇట్రా అని పిలవాలి, ఏం చేతితో పిలిస్తే పిచ్చి అంటారుగా, కాలుతో పిలిస్తే బాగుందా ఇట్రా అని అంటాడు.
ఇవన్నీ అలాంటివి సరసరదా. ఆ రోజు కాస్ట్యూమ్స్ తోటి వాడికి లావు ఉండే ఒక అబ్బాయి ఉంటాడు, బ్రాహ్మణగా చూస్తుంటే సార్ పంతులు వేషం. అతను ఐరన్ శాస్త్రి. అతను పింక్ చొక్కా వేసుకొచ్చాడు, ఎందుకంటే అంత పెద్ద చొక్కా లేవండి కాస్ట్యూమ్. అది చూసి అప్పటికప్పుడు ఏంట్రా నా డామినేట్ చేద్దాం, లేదండి మా అత్తరు పెట్టారండి అంటాడు. ఎప్పుడు చొక్కా ఇప్పు, లేదండి ఇప్పుతా పొడిచి పుడుస్తారు. ఇలాంటివన్నీ అక్కడికక్కడ అనుకునేవి అనమాట. దానికి రాఘవేంద్ర గారు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఆయన ఎంజాయ్ చేస్తారు కదా మళ్ళీ మనకు ఎక్కువ చేయాలనిపిస్తుంది. అలాగా ఇది ఆచార్య పాఠాల్లో నెక్స్ట్ అంశం దర్శకుడు, దర్శకత్వం. సో ఇక్కడ అందరం దర్శకులేం సార్, ఇక్కడ ఒక్కొక్కటి కొద్దిగా పదునైన ప్రశ్నలు సంధిస్తాను. రెడీ. అంటే తెలుగు మామూలుగా భాషగా చాలా ప్రత్యేకమైనది, దానికి మాత్రమే సొంతమైన కొన్ని ఉన్నాయి సార్. అష్టావధానం ఇలాంటివి ఓన్లీ తెలుగు భాషకి మాత్రమే. ఇది చూస్తుంటే ఆ సెటప్ లాగా ఉంది, మీరు అవధాని లాగా ఆచార్యుల అక్కడ ఉంది. అందులో ఒక చిన్న అంకం ఉంటుంది సార్, అప్రస్తుత ప్రసంగం అని, అంటే ఇర్రెలవెంట్ క్వశ్చన్. అలాంటిది నేను ఇప్పుడు నా క్వశ్చన్ కంప్లీట్ అవే. ఇది అంటే మీరు చూసిన డైరెక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నా ఉద్దేశంలో పెద్ద విజనరీ డైరెక్టర్ ఎవరంటే మీకు చిరంజీవి అని పేరు పెట్టినవారు. అంటే ఇంతకాలం ఇంకా రాబోయే కాలం వాటన్నిటికీ నిలబడిపోయే పేరు సార్ అది. అది ఎలా వచ్చింది, ఎవరి ద్వారా, ఏంటి అనేది తెలుసుకోవాలని మాకు ఆచార్య పెట్టుకున్నాడు. అది ఎట్లా అంటే ఫస్ట్ పిక్చర్ పునాదిరాలు ఛాన్స్ వచ్చింది, ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి అవ్వలేదు. వెళ్ళినప్పుడు ఏదో స్క్రీన్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది, శివశంకర వరప్రసాద్ రావు అని పెట్టుకుంటే పెద్ద పేరు, అంత పేర్లు ఎవరికి ఉండవు. స్క్రీన్ నేమ్ క్రిస్ప్గా బ్రీవిటీతో ఉండాలి. అప్పుడు శంకర్ అని పెట్టుకోవాలనుకుంటే అక్కడ శంకర్ అని ఒక అబ్బాయి చేశాడు, ఏదో సినిమా స్నేహంలోనో దేంట్లో ఇలాంటి సినిమాల్లో. తర్వాత ప్రసాద్ అని పెడదామంటే నూతన్ ప్రసాద్ ఒకడున్నాడు, ప్రసాద్ బాబు ఒకడున్నాడు. పోనీ శివ అంటే ఏదో దానికి కూడా ఏదో అనుకుంటున్నారు. సో నా పేరు సినిమా స్క్రీన్గా ఉపయోగపడుతుంది, ఏదో కొత్తగా పెట్టుంటే బాగుండని. అలాని ఒకరోజు ఇదే ఆలోచనతో ఊరికి వెళ్ళిపోవాలి, అక్కడ పేరు అడుగుతారు, ఇదే పేరుతో బాగుండదు అంటూ సరే నిద్రపోయాం. ఆ కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక రాములవారి టెంపుల్లో రాములవారి స్వామి దగ్గర కూర్చుని ఉన్నానంట, ఆయన పాదాలు పట్టుకుంటూ. బయట నా ఫ్రెండ్ ఎవరే ఎంతసేపు ఉంటావు రా చిరంజీవి బయటకు అన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు, చిరంజీవి నిన్నే రా అన్నాడు. అది నాకు గుర్తుపోయింది, తెల్లారిందాక కళ సాధారణంగా మర్చిపోలేము. అయిన తర్వాత లేచి అప్పుడు నెల్లూరు వెళ్ళాను అమ్మవాడి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా కళ వచ్చిందమ్మా అంటే, నువ్వు అన్నావు కదరా స్క్రీన్ మీద పెట్టుకోవాలని తెర పేరు, బహుశా నువ్వు పూజించే ఆంజనేయ స్వామి నీకు అది పెట్టడం, ఎందుకంటే చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి రా అనగానే నాకు వెంటనే బాగుంది అనిపించేసింది, ఇది పెట్టచ్చు కదా. కానీ చిరంజీవి అనే పేరు ఎక్కడ ఉండదు, నాకైనా కొత్తగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా, ఏదో పెళ్లి శుభలేఖల వాటిలో చూస్తుంటాం మనం, చిరంజీవి సోడ్సో, చిరంజీవి సౌభాగ్యవతి సోడ్సో. సరే పెట్టుకుందాం లేదా చూద్దాం, ఎవరన్నా కొంచెం హాస్యంగా అనిపిస్తే కనుక మానేద్దాం, లేకపోతే పెట్టుకుందామని వెళ్ళేసరికి చిరంజీవి చాలా బాగుందయ్యా రా, ప్రెస్ మీట్ ఉంది మనకి రాజమండ్రిలో ప్రెస్ మీట్. ఫస్ట్ టైం నెక్స్ట్ డే పేపర్లో 10 మందితో నా పేరు చిరంజీవి చూడగానే ఆ రోజు ఉద్యోగం అంతా ఇంత అసలు. సార్ మీకు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనిపించిందా సార్? ఎస్ డెఫినెట్గా. అంటే నా సినిమాలలో నా ఇన్పుట్స్ అది ఉంటూ ఉంటాయి. రాఘవేంద్ర గారే బయట చెప్పారు కాబట్టి, అశ్విన్ దత్ గారు చెప్పారు కాబట్టి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇంకో విషయంలో ఇంకో సందర్భంలో చెప్పారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. అంటే జగదగ వీరుడు అతిలోక సుందరి సినిమా కథ జరుగుతున్నప్పుడు చర్చిలో అప్పుడు మేము కూర్చునే వాళ్ళం. అంటే సత్యానంద గారు, సత్యమూర్తి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, నేను, జంధ్యాల గారు, ఇంతమంది రోజు కూర్చునేవాళ్ళం. ఆర్టిస్ట్ నీకేం పని వెళ్ళవై అని ఎవరు అనేవాళ్ళు కాదు. బాబాయ్ రా, నువ్వు మంచి మంచి పాయింట్స్ చెప్తుంటారు, నా మీద నమ్మకం రాఘవేంద్ర గారు. అలా కూర్చునేవాళ్ళం మేమంతా. కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి కాళ్ళు చచ్చుబడిపోయినాయి, డబ్బులు కావాలి, దానికోసంగా ఒక ర్యాకెట్ సైంటిస్ట్ మన హెచ్ఆర్డి ఉంటుంది కదా, మన డిఆర్డిఓ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళు రాకెట్ కేంద్రం పంపిస్తారు ఈ పక్కనే ఉన్నటువంటి ఇది. అక్కడ అందులో ఒక మనిషి వెళ్తే కనుక వాడికి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో ఈ అమ్మాయి కాళ్ళు బాగు చేయించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది నా ఎన్నేసరికి ఏమంటే మొన్నే మనం రుద్రనేత్రం సినిమా చేసాము, ఆ రుద్రనేత్రం నేను ఫ్లాప్ సినిమా, అది నేను ర్యాకెట్లో కూర్చుని జగ్గయ్య గారు నన్ను పైకి పంపుతారు. అది చాలా హాస్యాస్పదంగా అనిపించేసింది. మనం స్పీల్బర్గ్లా వాళ్ళలాగా తీయలేము. అలా కాకుండా ఇప్పుడు ఒకటి అనుకుందాం, ఎందుకంటే మన సినిమాల్లో అది మనం చూపించింది, అది మనకు అక్కడ ప్రాచుర్యం ఉంది, ఆ రకంగా ఒక నానుడు ఉంది. మానస్ సరోవర్ అని చైనా బోర్డర్లో కొత్తగా ఓపెన్ చేశారు, ఇండియన్స్ కూడా అలౌ చేస్తున్నారు.
అక్కడ దేవతలు దిగుతారనే ఒక ప్రతీతి ఉంది. అక్కడ దేవతలతో ఆమె కాదు, చంద్రమండలం మీద వెళ్ళినప్పుడు అక్కడ శ్రీదేవి వస్తుంది, అక్కడ కలుసుకుంటారు. అది అని చెప్పడం వచ్చారు. అక్కడ కలుసుకుంటారు. అక్కడి నుంచి అమ్మాయితో పాటు నువ్వు వచ్చేస్తావు, లేదా అమ్మాయి దిగి వచ్చేస్తే నువ్వు రేఖలో వచ్చేస్తావు అని అన్నారు. అదేదో అలా ఉంది, నాకు ఎక్కట్లేదు, అది వెళ్ళటలేదు. ఆ అమ్మాయి భూమి మీద రావాలంటే మానసరోవరం దింపచ్చు. నేను మానసరోవరానికి ఎందుకు వెళ్ళాలంటే ఏమో ఒక ఆకులు అలమలు ఆయుర్వేదం ఉంటాయి, అమ్మాయికి ఇవన్నీ ఎవరో ఒక రుచితో చెప్పించినా చేశారు. వెంటనే మన వాళ్ళందరూ బాగుంది చిరంజీవి చెప్పి మంచి ఐడియా ఉందని రాఘవేంద్ర గారు గబుక్కుని తల్లి తిరిగి షిఫ్ట్ అవడానికి ఆయన టైం తీసుకున్నారు. కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో దేవతలు ఇక్కడ దిగుతారు, భూమి మీద దిగుతారు, అది ఇది అని ఇది అంటే అక్కడ దిగాలని ఇక్కడ దిగరు ఏంటండి అనుకున్న తర్వాత ఆయన అప్పట్లో ఆయన వెంటనే దాన్ని ఆయన సింక్ చేసుకోవాలి, దాన్ని గబుక్కుని కాంట్రాస్ట్ చెప్పేసాను. అయ్యేసరికి సరే మీరు అందరిగా ఇది బాగుంది అంటున్నారు కదా చిరంజీవి, రైట్, దీన్ని తెర మీద ఎలా చూపిస్తారు చూడండి, మీరు అద్దర కొడతా ఉంటే ఆయన అంత ఛాలెంజింగ్ గా తీసుకుని నిజంగానే ఆ హిమశిఖరం వచ్చినట్లు ఈ అందచందాలు ఉన్నట్లుగా గ్రాఫిక్స్ లేని రోజుల్లో అది చూపించారంటే కనుక అది ఆయన మ్యాజిక్. ఇప్పుడు ప్రతి సినిమాలో మీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజం కానీ ఇలా ఉంటాయి కదా సార్, అది ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతూనే వస్తుంది. సో మీ తరపు నుంచి ఎంత పార్టిసిపేషన్ ఉంటుంది సార్ స్టోరీలు తయారు చేయట్లో కానీ? మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాం దగ్గర నుంచి స్టోరీ ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీకు కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. మీరు ఒక 4 సినిమాలు చేసిన డైరెక్టర్ తో చేసినప్పుడు అన్నప్పుడు ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటది, ఇలాంటివి 100% డెఫినెట్ గా కథ విన్న దగ్గర నుంచి వాడు ఎలా చేస్తున్నారో అది వింటూ, అలా కాకపోతే ఈ రకంగా ఉంటే బాగుంటుందని సలహాలు ఇవ్వటంలో కానివ్వండి, నా పార్టిసిపేషన్ 100% నా ఆల్మోస్ట్ నా బిగినింగ్ నుంచి కూడా నాకు అన్ని సినిమాల్లో ఉంటుండేది. అలాంటి వెల్కమింగ్ ఆ డైరెక్టర్లు, ఆ రైటర్స్, ఆ నిర్మాతలు నాకు ఇచ్చేవారు నా మీద నమ్మకంతో. అలా కూర్చునేవాడు, ప్రతిదీ కథ చర్చల విషయంలోనే మేమంతా కూర్చొని పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అలాగా రాఘవేంద్ర గారి జగదగ వీర అతలో సుందర్ కానివ్వండి, విజయబాపిని గారి సినిమాలు అన్ని సినిమాలు కానివ్వండి, అలాగా అరవింద్ గారి సినిమాలు కానీ ఇవన్నీ కూడాను కోదండరామరెడ్డి తోటి, ఇందిరా ఠాగూర్ ఇలాంటి సినిమాల్లో ఆయా డైరెక్టర్స్ గోపాల్తో వీళ్ళందరితో కూడా నాకు చాలా వెల్కమింగ్ ఉంటుంది. నేను కూర్చోనంటే వాళ్ళకి ఏదో ఒక మంచి పాయింట్, ఏదో మంచి ట్విస్ట్ ఉంటుంది. నేను లాజిక్లు అడుగుతాను, దాని సమాధానం చెప్పంటాను. గ్రే ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ని ఎత్తి చూపిస్తాను. వాటిని వాళ్ళు ఆలోచించే లోపల నేను కొన్ని ఇస్తాను వాళ్ళకి. ఇందులో అట్లాగా నా పార్టిసిపేషన్, నా కోఆపరేషన్ ద బెస్ట్ స్క్రిప్ట్ అనిపించుకోవడం కోసంగా కలెక్టివ్గా అందరితో పాటు సమన్వయం చేసుకుంటూ చేస్తూ ఉంటాను. నేను అట్లా నాకు అయితే డైరెక్టర్స్ కనుక వాళ్ళు వెల్కమింగ్ నేచర్ లేదు, వాళ్ళు నాతోటి నా మీద నమ్మకం లేకో నా మీద ఎందుకులే అనుకుంటే మాత్రం నేను అస్సలు ఇన్వాల్వ్ కానీ చాలా క్వైట్గా బాలుడా చేసి వెళ్ళిపోతాను. మీకు డైరెక్షన్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుందా సార్? యా, అంటే దీంట్లో అన్ని శాఖల్లోనూ అవగాహన అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఏ శాఖలో ఏంటి, కెమెరా పనితనం ఏంటి, ఆర్ట్ ఏంటి, ఇంకోటి ఏంటి, మ్యూజిక్ ఏంటి, అన్నిట్లోనూ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న నాకు డైరెక్షన్ అన్నది అది పెద్ద కష్టమైన విషయంగా నాకు అనిపించదు. అది చాలా ఈజీ ప్రొవైడెడ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ కంటెంట్. అంటే ఆ కంటెంట్ని కనుక మనం చక్కగా వండి అలా ఉంటే క్యాటర్ చేయటం, వడ్డించడం అనేది ఎవరైనా చేసేయగలరు. వడ్డించడం నా ఉద్దేశంలో లెన్స్లో మార్చి ట్రాలీలు వేయటం, క్లోజప్ తీయటం, లేకపోతే డ్రోన్లతో తీయటం, క్రెయిన్లతో తీయటం, ఇంతే తప్ప అది డైరెక్షన్ అనుకో. నేను డైరెక్షన్ కథనం, కథా గమనం అది ఇంట్రెస్టింగ్గా చేయగలిగితే దేర్ ఎండ్స్ ద డైరెక్ట్. అక్కడే డిసైడ్ అయిపోతుంది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్, సూపర్ హిట్ అనేది. అందుకని డైరెక్షన్ ఎప్పుడు అవకాశం వస్తే చెయ్యాలి అని ఉంది నాకు. బట్ ఆ అవకాశం, ఆ టైం ఇవ్వకుండా సినిమాతో సినిమా వరుసగా వస్తుంటే కుదరట్లేదు. ఐ థింక్ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ అందరికీ డైరెక్టర్గా మీకు టఫ్ టైం ఇస్తాను. ఇక్కడ గ్యాప్ వస్తానా అయిపోయింది. కానీ ఫర్ చేంజ్ మేము 4-5 సినిమాలు పనిచేసి డైరెక్టర్లు అయ్యాం సార్. మీరు 150 పైన సినిమాలు పనిచేసి డైరెక్టర్ అవుతున్నారు. మీ స్ట్రెంత్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి డైరెక్షన్ అనేది. అంటే ఎంత చేస్తే అంత, ఎంత తోమితే అంత షైనింగ్. అది అంతా ఇంత కాదండి. అంటే ఏదైనా సరే ఈ మధ్య కొన్ని పేర్లు చెప్పడం ఏం చెప్పరు, కథ బాగుంది, ఎస్ ఇంకెళ్ళిపోవచ్చు, ఇంక 4 సీన్లు వేసుకుని షూటింగ్ వెళ్ళిపోవచ్చు అనే తొందర పడుతున్నారు. వీడు నిశితంగా చూసుకుని, భూతద్దలో చూసుకుని, లాజిక్లు వెతుక్కుంటే కనుక ప్రతి కథ ఇంకా చేయాల్సి ఉంటుంది,
ఎంత చేస్తే అంత. ఉదాహరణకు ఇప్పుడు బాబీ సినిమా పేరు చెప్పాను ఎందుకంటే లీక్ ఇచ్చేస్తానంటారు. వాల్తేరు వీరయ్య ఈ ఆచార్య కూడా చెప్పారా? ఓకే, ఆ సినిమా కథ చెప్పిన అందరూ బాగుంది అనుకున్నాం. అయిన తర్వాత బాబీలు చెప్పారు అందరు బాగున్నారు, చాలా సంతోషం ఉంది అన్నయ్య, చాలా హ్యాపీగా. నీ కష్టం ఎప్పుడు మొదలైంది, అందరు బాగుందన్నారు అంటే కోర్ బాగుంది. దాని తర్వాత ఎన్నో లేయర్స్ ఉంటాయి, కిందకి వెళ్ళే కొద్ది మనకి బోల్డ్ అండ్ డౌట్లు వస్తాయి, బోల్డ్ అండ్ లాజిక్లు అడ్డు వస్తాయి, బోల్డ్ అని ఇవన్నీ గ్రే ఏరియాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకు వెళ్ళాలంటే కనీసం 2 నెలల పాటు టైం పడుతుంది అంటూ కొన్ని ఏరియాలు చెప్తే కరెక్ట్ చేస్తాను. అతను గొప్పతనం ఏంటంటే ఏదైనా చెబితే వెంటనే వెళ్ళి దానికి అంత అందంగా దాన్ని తీసుకొస్తాడు, అంత లాజికల్గా తీసుకొస్తాడు. అది కావాలట. ఆ సలహా నేను ఇచ్చి అంత గట్టిగా దాన్ని చెప్పకపోతే ఆ ఉన్న కథ నుంచి సీన్స్ వేసుకుని వచ్చేస్తాం. అది బాగుంది కదా అనుకుంటారు వాళ్ళందరూ. లేదు, బాగుండటానికి ఎండ్ లేదు. ఎంత చేస్తే అంత బాగుంటూ వస్తూనే ఉంటుంది. ఎస్, అలాగని ఏదో టైంలో ఫ్రీ చేయకపోతే సినిమా తీయడం మానేసి కాగితాలు టవల్ రాసుకుంటా కూర్చుంటారు. మీ డైరెక్షన్ లోకి వచ్చాక ఇంక అందరం మేము అలాగో యాక్టింగ్ మొదలు పెడతాం సార్. ఎందుకంటే ఇక్కడ కాస్త కష్టమే మాకు. అయితే మాకు ఫ్యూచర్ లో నటులు అవ్వబోయే మాకు మీ డైరెక్షన్ లోకి వచ్చాక, అలాగే ఆల్రెడీ యాక్టింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మీరిచ్చే సలహా ఏంటి సార్? యాక్టర్ నేను జనరల్గా అండి యాక్టింగ్ చేసే వాళ్ళకి కానీ లేదా ఎవరికైనా సలహాలుగా ఇవ్వను నేను. ప్రతి వాళ్ళు తెలియగల వాళ్ళే, ప్రతి వాళ్ళకి బ్రెయిన్స్ ఉన్నాయి, వాళ్ళకి సలహాదారులు వేరే ఉండొచ్చు, లేదా అతను మనసు స్పందించినట్టుగా వెళ్ళదు. సలహాలు ఇచ్చేంతగా పెద్దవాడిని కాదు, కానీ వెరీ సింపుల్ అండి. ఏదైనా సరే ఇది మన ప్రొఫెషన్ అని అనుకున్న తర్వాత దానికి పూర్తి స్థాయి న్యాయం చేయాలంటే నువ్వు నమ్ముకోవాల్సింది నిరంతర కష్టాన్ని మాత్రమే. ఆ కష్టమే నేను ఎత్తులకు తీసుకెళ్లే ర్యాకెట్ వాహనం. దాన్ని మాత్రం నమ్ముకోండి. కొంచెం డబ్బులు రాగానే మంచి పెద్ద కారు కొనేసుకోవాలి అన్నావంటే ఎక్కడో డైల్యూట్ అయ్యావు. కారు వస్తే వస్తుంది, ఓకే, దాని మీద నా ఫోకస్ ఉండకూడదు. రైట్, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలరా, మంచి బంగళా అన్నావంటే నువ్వు ఎక్కడో డైల్యూట్ అయినట్టే. వేరే వాటికి ఆకర్షితులు అవుతున్నావు. అలాంటి వాటికి ఆకర్షణ అది వస్తుంటాయి, బై డిఫాల్ట్ వస్తుంటాయి. దాని మీద ఫోకస్ చేద్దాం. అది మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఎంతసేపు నెక్స్ట్ సినిమా ఏంటి, ఈ కారు ఇచ్చిన ఎవరు, ఆ కంటెంట్, ఆ సినిమా, దాన్ని వదులుకోకూడదు. ఇలాంటి 100 కార్లు తెచ్చిపెడుతున్నావు కావాలంటే అని. అట్లాగా లోన్ అయిపోకుండా, ప్రలోభాలకి వాటికి లోన్ అయిపోకుండా నా ధ్యేయం సినిమా అంటూ వెళ్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మన తెలుగు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. శంకర్ లాంటి వాడు కానీ, రెహమాన్ ఒక కంపోజర్ కానివ్వండి, మండతన్ గారు కానీ, ఇంకోటి కానీ, ఇటు ప్రశాంత్ నీళ్ళు కానివ్వండి, అందరూ పాన్ ఇండియా లెవెల్కి వాళ్ళు ఎదిగిపోయారంటే వాళ్ళ నిరంతర కృషి. అయితే ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు అందరూ ఉన్నారు. డ్యూ రెస్పెక్ట్స్ ఆల్ ద కష్టపడి పనిచేసే డైరెక్టర్స్కి. రాజమౌళి మనకు సుస్పష్టంగా కనబడుతున్నారు. మిగతా వాళ్ళకి రాజమౌళికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రాజమౌళి లాగా అందరూ ఆలోచిస్తారు, రాజమౌళి లాగా అందరూ డైరెక్ట్ చేస్తారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమాని మర్చిపోయి ఫ్యామిలీతోటో ఇంకో చోట వేరే రిక్రియేషన్స్, వేరే వినోదాలతోటి మనం మనసు ఆహ్లాదంగా పంచుకుంటాం. అతనికి ఆ ఛాన్స్ లేదు. ఇంటికి వెళ్తే నాన్న సినిమా, భార్య సినిమా, కొడుకు సినిమా, బాబాయ్ సినిమా, పెదనాన్న సినిమా, ఇంతమంది ఇంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇంట్లో అందరూ ఉంటారేమో. అలాంటి వాళ్ళ మధ్య సినిమా గురించి ఆలోచిస్తూ, సినిమానే తాగుతూ, సినిమానే తింటూ, సినిమానే పేల్చడం అన్నది అతనికి డిఫాల్ట్ తప్పలేదు. కాబట్టి అతని సినిమాలు ఆ స్థాయికి ఉన్నాయి. పర్సనల్ లైఫ్ లో ఏదన్నా ఏ ఇన్సిడెంట్ మనకు జరిగినా సెట్కి వెళ్ళేటప్పుడు చిన్నగా షేక్ అవుతూ ఉంటాం. సో మీరు ఎట్లా, హౌ డు యూ లైక్ మీ పర్సనల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ని మీరు సెపరేట్ చేసి సెట్ కు వచ్చి ఎలా క్రియేటివ్ గా మీరు హౌ డు యూ? అది ఇంట్లో ఒక బాధ్యత గల పెద్ద వ్యక్తిగా ప్రతి బాధ్యత, ప్రతి ప్రాబ్లం మనం తీసుకోవాలి, దాన్ని అడ్రస్ చేయాలి. అండ్ దానికి 24 hours మదన పడుతూ ఉండే కంటే దాని సొల్యూషన్ ఆలోచించడానికి క్వాలిటేటివ్ టైం ఇచ్చామనుకోండి, దాన్ని డెలికేట్ చేయి. ఎవరికైనా ఎవరైనా డెలిగేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పు, రిజల్ట్ తీసుకురామని చెప్పండి. ఈలోగా మీ టైం మీ ప్రొఫెషన్ మీద పెట్టాలి మీరు, లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పండి. అలాగా డెలిగేట్ చేయటం అనేది కావాలి.
ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి 24 అవర్సే, ఇక్కడ పనిచేసే రైతుకి 24 అవర్సే, పని పాట లేకుండా పొటాటో కోచ్లో కూర్చుని టీవీ చూస్తున్న వాడికి 24 అవర్సే. ఎవరు బెటర్గా చేయగలుగుతున్నారు? అమెరికాలో ఉండే వాళ్ళు 24 అవర్స్ వాడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వాడు సూపర్ మ్యాన్ ఆఫ్ ద కంట్రీ యూనివర్స్. సో అలాంత టైము ఉన్నప్పుడు మనం ఆ టైంని క్వాలిటేటివ్గా నువ్వు విభజించి వాడుకుంటే ఇంట్లో ఉండే సమస్యల్ని తీర్చగలవు, బాధ్యత గల ఇంకొక పని చేయగలవు, వచ్చి దీనికి న్యాయం చేయగలవు. అయితే ఎమోషన్స్ వైజ్ ఒక దాని నుంచి ఇంకోటి ఓవర్లాప్ అవ్వకుండా చూసుకునేటువంటి టెక్నిక్ నువ్వు ప్రాక్టీస్ చేయగలగాలి. దానికి మెడిటేషన్ అంటారా, ఇంకోటి అంటారా, మైండ్ సెట్ అంటారా, ఇంకోటి, దానికి ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు దర్శకులుగా మేమందరం చాలా మంది యాక్టర్స్ తో డీల్ చేస్తాం డైలీ బేసిస్. ఒక్క ప్రశ్న, అలా ఎలా ఊపుతూ స్టీల్ ప్లాంట్ బాబాయ్ అన్న, షౌకత్ అలీ ఖాన్ అని అరిసిన, లేదంటే వీరశంకర్ రెడ్డి అన్న, నమస్తే మాస్టర్ కొంచెం లెఫ్ట్ అని ఇలా ఒక, అది సీరియస్ అయినా కామెడీ అయినా, అది ఒక అంటే ఒక ఎమోషనల్ సీన్ అయినా, ఒక మ్యాజిక్, ఒక చమత్కారం అనేది ఉండేది సార్. అదే మా అందరినీ ఈ రోజు ఇక్కడ కూర్చో మీ ముందు రావడానికి కారణం. అయితే ఈ రోజు మేము మర్యాద తప్పుతుంది నువ్వు అంటలేదు, అసలు అంటలేదు. ఇందాక చూస్తున్నాను కదా, ఎక్కువగా అంది నేనే ఆచార్య, అది దీని అనేసి మర్చిపోయావు. సో ఇట్లా ఒక చమత్కారం యాడ్ అయి ఉండేది సార్, ఒక మ్యాజిక్. అది సీరియస్ అయినా, ఎమోషనల్ అయినా, కామెడీ అయినా. ఈరోజు కమర్షియల్ సినిమా అనే పేరుతో నేను సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఆ చమత్కారం మిస్ అవుతుంది. మరి ఆ చిరంజీవి గారు చేసిన ఆ సినిమాలు కమర్షియల్ సినిమా అయ్యింది, ఈ సినిమాలు కమర్షియల్ సినిమా అయితే ఏంటది? వాట్ ఈస్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ హోమ్? ఆర్ లైక్ నేను వేరే ఏ యాక్టర్ లాగా నేను బిహేవ్ చేయాలని అనిపించట్లేదు నాకు. ఆ చమత్కారం పోయింది. అది దాని గురించి మీరేమి గ్రహించారు, మీరేమి గమనించారు ఈ చేంజ్ లో అనేది? అంటే వాళ్ళు చేసినా నేను చేసినా క్యారెక్టర్ మాత్రం అన్యాయం చెయ్యం. అండ్ వాళ్ళు దానికి న్యాయం చేస్తారు, పరిపూర్ణ న్యాయం చేస్తారు. వాళ్ళ మూలంగా కూడా సినిమాలు హిట్ అవుతుంటాయి, అన్ని హిట్ అవుతుంటాయి. ఇక్కడ వచ్చేసరికి నాకు డబ్బులు ఎక్కిస్తారని నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తాను. స్వతహాగా అది ఎక్కడో చమత్కారం, బాబాయ్ అంత వద్దు బాబాయ్ తగ్గించు అని అన్నాను కదా నేను దేంట్లోనో. అది ఒకవేళ నాకేనండి. నాకేంటంటే ఒకటే అనుకుంటాను, ఈ సీన్ చేస్తున్నప్పుడు మన మీద ఆశలు పెట్టి మనం ఏదో వాడికి ఇస్తాము అని, ఆ 10 రూపాయలు ఆ రోజులు అయితే ఇప్పుడు 50 రూపాయలు, ఇప్పుడు పెరిగిన రేట్ల దృష్ట్యా 110 రూపాయలు, 100 రూపాయలు. వాడు వచ్చి అలా కూర్చుంటే చేయరా అని అంటే వాడు ఇలా అయిపోయి అలా చేయాలండి. వాడు ఇంకా కూర్చోబెట్టి ఇంకా కూర్చొని చేసేవాళ్ళు అలా ఉండకూడదండి. నేను వాడితో మాట్లాడతాను, వాడితో ఆడుకుంటాను. వాడు ముందుకు రావాలి అంటే, ఖచ్చితంగా రావాలి అంటే మనం ఏదో ఎక్స్ట్రాగా చేయాలి, ఏదో ఆకర్షణ ఉండాలి, ఆడిని ఆకర్షించుకునేది కావాలి. అంటే మీకు ఉదాహరణకి సాంగ్స్ అప్పుడు చిన్న లిబర్టీ తీసుకుంటాను. సాంగ్స్ చేస్తూ ఎవరు అంతకుముందు ఎప్పుడు చేస్తుంది లేదు. సాంగ్స్ చేస్తూ అమ్మాయిని చూపించి అన్నట్లుగా అది గ్యాలరీతో ఆడుకోవడం. అంటే వాడు నాతో మాట్లాడుతున్న చిరంజీవి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక సైకాలజీ, ఒక పట్టు థియేటర్ మీద. వాణిశ్రీ అంట ఏదో సినిమాలో, నేను ఎవరో తెలుసా, క్వీన్. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను నాన్నవరకు చెప్పుకుంటే బాగుండదు, చెప్పండి. థియేటర్ అప్పుడు ఏమంటారు నాకు తెలుసు. సో థియేటర్తో ఆడుకోవటం, థియేటర్ తోటి ఇంటరాక్టివ్గా ఉండటం అనేది వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. నాతోటి ఒక రచయితల ద్వయం, అందులో ఒక ఆయన, ఏమంటే మీరు సినిమాని ఇన్వాల్వ్మెంట్ పాడు చేసేస్తున్నారు, సినిమాలో ఇన్వాల్వ్ అయితే చూస్తే అలాంటి దాన్ని మీరు డైవర్ట్ అయిపోయి వాళ్ళందరూ ఇదవుతారు. సీరియస్ సీన్స్ ఎక్కడ చూసావా? సాంగ్స్ చూసావు, సాంగ్స్ అనే ఫార్స్ అండ్ కామెడీ సీన్స్ ఆ లిబర్టీ తీసుకోవచ్చు. నేను చేస్తాను, జీవితంతో చేస్తానని మొన్న దీని వరకు కూడా చేశాను. ఇదేంటది రత్తాలు దాంట్లో కూడా చేశాను. అది నా స్టైల్, నా సిగ్నేచర్. సో ఆన్సర్ దొరికిందా మీకు? దొరికింది. అయితే ఒక్క చిన్న విషయం సార్, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఈ మధ్య ఎవరిని అడిగినా కూడా మీకు యాక్టర్లను అడిగినప్పుడు డైరెక్టర్ సీట్ లో కూర్చొని ఏం అవ్వాలనుకున్నా అంటే, యాక్టర్ అంటే ఎలాంటి యాక్టర్ అవ్వాలంటే స్టార్ అంటారు చాలా మంది. ఇదే మాట అంటే ఎలాంటి స్టార్ అవ్వాలంటే చిరంజీవి గారు బెస్ట్ ఎగ్జాంపుల్ మీదే ఇస్తారు. అంటే ఈ ఆర్క్ వాళ్ళు ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత యు ఆర్ నౌ వే యు ఆర్ అని వాళ్ళు ఇక్కడికి
ఉన్న పలంగా వచ్చిన రెండో సినిమాకి దూకిసేయాలని చెప్పేసి అనుకుంటే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది నా భయం. ఓవర్ నైట్ ఏది జరగదండి, ఓవర్ నైట్ ఏది జరగదు. అంత అంత లాంగ్ జర్నీ ఇది. పెర్సిస్టెంట్ ఎఫర్ట్స్ తోటి నిరంతర శ్రమతోటి ముందుకు సాగుతూ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి తప్ప అప్పటికప్పుడు జరిగిపోవాలి, అప్పటికప్పుడు ఇంప్రెస్ చేయాలంటే జరగవు. ఈలోగా ఫెయిల్యూర్స్ వస్తాయి, డిసప్పాయింట్ అయిపోకూడదు. ఈలోగా హిట్లు వస్తే చేస్తా అనుకోకూడదు, దాంతో ఫుల్ స్టాప్ అయిపోద్ది. చాలా ఇది. అందుకని ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక రోజుకి డెఫినెట్గా నా వరకు నేను ఈ ఇమేజ్ రావడానికి వస్తాను అని అనుకోదా, వస్తే బాగుంటుంది రావాలని ఉండింది. కానీ ఈ పీరియడ్ పెట్టుకోవాలి, ఈ సినిమాతో వచ్చేస్తాను నేను పెట్టుకోలేదు. ఇట్ హ్యాపెన్, దట్స్ ఇట్. వచ్చేప్పుడు మాత్రం దాన్ని పొదుగు పట్టుకుని దాన్ని వదలకూడదు. కష్టం అనే ఒక రక్షణ వేసి దానికి తీసుకెళ్తా ఉన్నాం మనతోటి. రగ్బీ బాల్ దొరికితే చూడండి, చివరి వరకు వెళ్ళి కొడతారు, అంతవరకు ఇవ్వకూడదు ఎవరికి. సరే, అయితే ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అవ్వాలి, కొంచెం పెద్ద పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఏదో ఒక్క మూమెంట్లో నేను అయ్యాను అని మీకు అనిపించి ఉంటుంది. అది ఎప్పుడు అనిపించింది సార్ ఫస్ట్ టైం? నేను ఫస్ట్ పునాది రాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయినా అదే సెప్టెంబర్లో 78, అదే మంత్లో ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయింది. ఎక్కడ నాకు దేవుని దయ వల్ల భగవంతుని దయ వల్ల ఎవరింటికి వెళ్ళి ఆడిషన్ కోసం నేను బుక్స్ తీసుకెళ్ళింది లేదు, ఆల్బమ్స్ వేషం ఇవ్వండి అడిగింది ఎవరిని లేదు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా. అంటే ప్రాణం ఖరీదు చూడడానికి వచ్చినటువంటి షూటింగ్లో బాపు గారు వచ్చి మనూరు పనులు చేస్తాం కనుక్కోండి అబ్బాయిని ఆయన అడిగారు. ప్రాణం ఖరీదు ప్రొజెక్షన్ వేస్తే అక్కడ బాలచంద్ర గారు వచ్చి ఇతను వెరీ బాగున్నాడు, ఐస్ గీజ్ అంత పవర్ఫుల్ బాడీ, మన రజనీకాంత్ క్యారెక్టర్ ఉంది అవరగాళ్ళు అంటే ఇది కథ కాదు అందులో వేస్తారని చూడాలి. ఇవన్నీ వెంటనే ఆ సినిమా చూసిన కుక్కాడు చెప్పుతాం డైరెక్టర్ బాలచంద్ర గారికి అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన ఒక సినిమా తీస్తూ ఇదే హైదరాబాద్ షూటింగ్ చేసి నా సినిమాలో చేయాలని అడిగాడు. అట్లాగా ఆఫర్స్ వాళ్ళ నుంచి వచ్చినాయి, కానీ ఏ రోజు నేను వెళ్ళలేదు. అది ఒక్కటే మాత్రం నా అదృష్టం. వచ్చిన అవకాశం మాత్రం ఈజీగా వచ్చినాయి కదా అని చెప్పేసి ఇంకా నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకున్నాను. ఫస్ట్ టైం ఖైదీ రిలీజ్ అయ్యి జనం ఒక యూఫోరియా ఫర్వర్ వచ్చి వావ్ అని అనిపించి అందరూ నా వైపు తిరిగి నాకు ఒక స్టార్ స్టేటస్ వచ్చింది ఆ సినిమా నుంచి. వచ్చిన తర్వాత అమ్మయ్యా ఈ ఇండస్ట్రీలో స్థిరపడ్డాను, ఏ స్థాయికి వెళ్తాను ఏమిటి అనేది నెక్స్ట్ చూద్దాం అని అనుకున్నాను. బట్ ఇది ఒక అవకాశం కదా, వదలకూడదు. నెక్స్ట్ పిచ్ ఇంతలో మించవాలి, ఎక్కువ కష్టపడాలని డాన్సులు ఇంకా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చేసే కొలది డాన్స్ మా మ్యూజిక్ వాళ్ళు ఇంకా బాగా ఇచ్చేవాడు. అది రాజ్కోట్ కూడా చాలాసార్లు చెప్పాడు, మణి శర్మ చెప్పాడు, మీరు ఎంత ఇస్తే అంత చేస్తాను, నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ మాకు ఛాలెంజ్ అని. వాళ్ళు ఎంత ఇస్తే అంత బాగా చేయాలని నేను ప్రయత్నిస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ కోరియోగ్రాఫర్స్ లైక్ తారా అవని, సలీం మాస్టర్ అవని, ప్రభుదేవ్ అవని, సుందర మాస్టర్ అవని, ఇలాంటి వాళ్ళు. ఇది ఒక కాంపిటేటివ్గా ఉండేది. నన్ను ఫైట్ మాస్టర్ నువ్వు ఎక్కడ దూకుతావు అనేవాడు, నన్ను నో అనేవాడు కాదు, డేంజర్ అయ్యా అనేవాడు. సో అది వాడి ఆడికారం అది. వాడిని ఏదైతే సినిమా షూటింగ్ అయితే వాడిని తంతారు, వాడు చూసుకోవాలి జాగ్రత్త అని చేసేవాడిని ధైర్యంగా. అట్లాగా ప్రతిదీ వాళ్ళకి నేను ఛాలెంజింగ్గా ఉండేవాడిని, వాళ్ళు నాకు ఛాలెంజ్ ఇలా ఉండేది. అట్లాగా గివ్ అండ్ టేకులు అలాగే ఎమర్జీ అవుతూ చేయాలంటే మీరు చూసినవి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా చూసిన వచ్చరికి రుద్రవీణ చాలా సీన్లు కళ్ళబడి పెట్టించేసి విషయాలు. ఆ రిజల్ట్ మీకు మీరు అంటే అప్పుడు దాకా మీరు ఒక కంప్లీట్ ఒక మాస్ హీరో అన్నప్పుడు ఆ షిఫ్ట్ మీరు ప్రొడక్షన్ లో చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు అండ్ ఆ డిజైర్డ్ రిజల్ట్ రానప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? యాక్చువల్లీ అంటే డెఫినెట్ గా పట్టించుకోలేదంటే అది ఎఫెక్ట్ ఇవ్వలేదు అని అంటాం, అది హిపోక్రసీ. ఎస్, డెఫినెట్ గా ఇంత మంచి సినిమా రావాల్సిన ఆడాల్సిన లేదు. ప్రొడ్యూసర్గా మా తమ్ముడు పెద్ద మిగిలింది ఏమీ లేదు. అండ్ ఆడియన్స్ కూడా బాగుంది కానివ్వండి, ఇది కాదండి ఆయన మేము కోరుకునేది అని అంటాం. సాంగ్స్ ఆర్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. నేషనల్ అవార్డు వచ్చింది సాంగ్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది, బాలుకి వచ్చింది, అండ్ మా సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు, నర్గిజత్ అవార్డు వచ్చింది. ఇన్ని అవార్డులు తెచ్చిపెట్టింది. కానీ అండ్ కమర్షియల్గా ఎక్కువ మందిని అలరించలేకపోయింది అనేది ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. కానీ ఈ రోజు కూడా ఎంతమందిని అలరించిందని పక్కన పెట్టే కంటే నాకున్నట్టు గొప్ప చిత్రరాజాలు అదొకటి. నేను ఐ ఎంజాయ్ దట్. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ సీన్ ఉంటుంది కదా సార్, తినడానికి పెట్టుకుంటూ
ఆదర్ని నేను తింటాను అని పెట్టుకొని తింటా ఉంటారు. అది టేబుల్ కాదు, కింద కదా. నువ్వు టేబుల్ సరిగ్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. అది కింద నేను నా అన్నయ్య అందరూ ఉండి తింటాను అంటాను కానీ తినలేకపోతాను. అది వెళ్ళి లాస్ట్ దాకా ఇంకా ఊరేస్తాను. సూపర్ సార్ అది అది బాగా మహానుభావుడు బాగా ఇచ్చింది. అక్కడ మనం ఏం పెద్ద ఆలోచించకల, ఆయన అన్నది డెలివరీ చేసి చాలు మనం గొప్పనట్లు అయిపోతాం. సార్ మీరు ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కి వర్క్ చేస్తారు సార్ ఇప్పటికి కూడా? అలా అయితే ఇతర క్యారెక్టర్ గా సార్ ప్రతి క్యారెక్టర్ ఆచార్య చేసిన స్పెషల్ వర్క్ ఏంటి సార్ మీరు? అంటే ఇప్పుడు ఆచార్య సినిమాకి సంబంధించి ఈ క్యారెక్టర్ సంబంధించి మీరు ఎలా ఫస్ట్ మేక్ ఓవర్ కోసంగా చాలా రోజులు తీసుకున్నాము. ఎలా ఉంటే బాగుంటుంది ఏమిటి అనే దాని మీద. మనిషి నాయకుడు, ఒక నాయకుడు గుంభనంగా ఉంటాడు, కంపోజ్డ్గా ఉంటాడు, నిండు కొండలాగా ఉంటాడు. ఎమోషన్స్ వాటికి గట్టిగా అరవడు, ఏమి చేయడు. దాని ఎక్స్ప్రెషన్ వెనకాల ఒక నవ్వు లాంటిది ఉంటుంది, బట్ బయట నవ్వు కనిపించదు. మస్కులర్ నవ్వు ఉండదు, కళ్ళ నవ్వు ఉంటుంది. నేను కొరటాల శివ చెప్పింది అర్థం చేసుకుని ఆ రకంగా అతనికి కావాల్సినంత చేశాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఎమోషన్స్లోనూ ఆవేశంలోనూ నేను కొత్త కనబడతాను. లేకపోతే నేను ఆవేశం ఎలా చేస్తానో మీకు అందరూ ఊహించవచ్చు. అలా ఉండదు, కూల్ ఫైర్ లా ఉంటుంది. సార్ మరి మ్యానరిజమ్స్ ఏమైనా ఉన్నాయా మాకు ఎంజాయ్ చేయడానికి? ఇందులో మ్యానరిజమ్స్ పెట్టుకునేంత ఓరమాసు కాదు, ఇది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. సో అలా అదేమి అనుకోలేదు, చేయలేదు, అన్ని కుదరవు. జనరలీ మీ ఫిలిమ్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ మ్యానరిజం. మీరే వర్క్ చేస్తారా దాని మీద, లేకపోతే ఎట్లా సార్? అది నా ఐడియా అది 100% ఎవరి కాంట్రిబ్యూషన్ అది నాదే. అంటే ఘరానా మొగుడు ఓపెనింగ్ డే ఆ సినిమాలో ఏదో మేనేజ్ చేయాలి. తమిళ సినిమా తమిళ సినిమా పేరు నాకు గుర్తురాదు, అది మాది ఒకే రోజు స్టార్ట్ అయింది. మన్నను మాది ఒకే రోజు స్టార్ట్ అయింది. అండ్ ఒక స్క్రిప్ట్లు ఉన్నాయి తప్ప సినిమాలు లేవు. ఆ రజనీకాంత్ చాలా చేసేస్తాడు, కామెడీ గిమిడీ అని చేస్తాడు. ఇది ఇప్పుడు మనం కూడా చేయాలి, ఏం చేయాలి, మనం తగ్గకూడదు అని. ఇక్కడ వీళ్ళకేమో మేనరిజం సైడ్ పార్టిసిపేషన్ లేదు. లేకపోయేసరికి ముహూర్తం ఫస్ట్ షాట్ పెట్టేశారు. రావు గోపాల్ గారు పడుకుని ఉంటారు బ్యాండ్ కట్టుకుని, నేను ఎంటర్ అవుతాను. లెఫ్ట్ చూసేవారు, చూసేవారు ఆ సీన్ ఎక్కడ రామానాయుడు గారి ఆఫీస్లో తీస్తున్నారు. బాబాయ్ రెడీ రండి అంటారు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్, నాకు ఏదో తోయటం లేదని బయట ఇలాగా గుంజుకుంటున్నాను. ఈ ఒకసారి చేసే అబ్బాయి తర్వాత ఆలోచిద్దాం కదా, ఏదైనా మేనేజం దొరుకుతుందేమోనండి అనుకోండి. రాసి మూవ్స్ నరసింహరావు గారిని ఒక ఆయన ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన పలకరింపు అది భలే ఉంటుంది. ఇది ఇలా పట్టుకుని చొక్కా అనమాట, ఇలా పట్టుకుని సార్ నమస్తే సార్ అంటారు. సరికి అది గుర్తొచ్చింది, తమాషా పెడతారు ఆయన అనేసరికి మనకేమో ఇంకోలా అనిపిస్తుంది. నాకు అది పెడితే మేనేజంగా చెయ్యి ముందు కానీ వెనక్కి పెట్టుకుందాం, బెటర్ అసహ్యంగా ఉంటుంది అని ఇలా పెట్టి సార్ నమస్తే సార్ అంటే నేను ఎంట్రీ యాక్షన్ వచ్చి రావు గోపాలరావు గారు నమస్తే సార్, నమస్తే పని అయిందా, గుడ్ అయింది పని అని ఆ డైలాగ్. అది ఆ తర్వాత ఏదో ఒకసారి ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి అని, ఇది కూడా అప్పుడే క్రియేట్ అయింది. ఇది ఎట్లాగంటే నేను బుర్రా కేవ్స్కి వేరే సినిమాకి వెళ్ళినప్పుడు, జగదగిరి సుందర సినిమాకి వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ లోపలికి జనాలు రానివ్వలేదు, వాళ్ళందరూ బయట ఉండిపోయారు. మేము లోపల లంచ్ చేస్తున్నాం, శ్రీదేవి మేమందరం చేస్తున్నాం. ఎవడో ఒకడు బాసో అని అరిచాడు, తిరిగాను. బాస్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోబోస్తున్నాడు. సో ఇవన్నీ జనాల్లోంచి వచ్చినవి. అండ్ అవి పెడితే బాగుంటుంది అప్పుడు స్ఫురించింది, కరెక్ట్ గా పెట్టాను. మొత్తం దద్దలిపోయింది. మా రాఘవేంద్ర గారు, పరుచూరి బ్రదర్స్, వీళ్ళందరూ, రావు గోపాల ఏంటయ్యా ఇది ఎలా దానికోసం ఒక అరగంట టైం తీసుకోండి, మీరు పిలవగానే రాలేదన్న. అట్లాగే నాది పార్టిసిపేషన్. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఎలా ఉందిరా సినిమా అనే బొమ్మ, ఆ బాక్స్ దడదడలాడింది, బాక్స్ బొక్క పెడితే గడగడ కారింది, ఇంకా సూపర్ హిట్ అనేవాడు. బాక్స్ బొక్క పెట్టబెట్టి అది గడగడ ఏంటి బాక్స్ బద్దలైపోయింది బాక్స్ అనేవాడు. ఇది బాగుంది అని అది ఇంకో సినిమాలు నేను పెట్టాను. ఇవి ఎక్కడి నుంచో కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర నుంచి. అది మనకు అప్పటికప్పుడు ఇవి ఎలా అనిపిస్తాయంటే ఏదో కాకతాళీయంగా అనిపించేస్తాయి, మనం పట్టించుకోం. దాన్ని పట్టుకుని సరైన సమయంలో నువ్వు వదులుతూ 1-2 సార్లు అంటూ ఉంటే అదే మేనరిజం. అది ఫిజికల్ కావని గర్భాటం కావని, అట్లాగా నా సినిమాలు అన్నీ అలాగే ఉంటాయి. ఫ్యూచర్ ఆఫ్ సినిమా అనేది ఒక మన ఇప్పుడు అంశం సార్. ఫ్యూచర్ ఆఫ్ సినిమా గురించి మాకు చాలా ఉన్నాయి సార్, అయోమయాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. అంటే మీరు రీల్ ఇది చూసారు, ఇప్పుడు డిజిటల్ చూస్తున్నారు. అప్పుడు అంటే మాకు ఉన్న అవెన్యూ ఓన్లీ థియేటర్ కి వచ్చి చూడటం అనే ఒక ఇది మాత్రమే. ఇప్పుడు అంటే ఇది నేను అబ్జర్వ్ చేశాను
హసద్ అండ్ సందీప్, మీరందరూ వెరీ నైస్ టైం ఐ హ్యాడ్ విత్ యూ, నైస్ ఎక్స్పీరియన్స్. సినిమా అనేది మాస్ మీడియా, ఇది అలరించడం కోసం, వినోదపరచడం కోసం అనే బేసిక్ థాట్ ఎవరు మర్చిపోకూడదు. ఈ సినిమాల ద్వారా మనం ఎడ్యుకేట్ చెయ్యాలి అని అనుకోవటం దూరపు కొండ నునుపు లాంటిది. అయితే అంతర్లీనంగా అలాంటి మెసేజ్లు ఉంటే మాత్రం ఒక పర్పస్ఫుల్ సినిమా తీశారు సొసైటీకి అనే పేరు మాత్రం వస్తుంది. బట్ అది దృష్టిలో పెట్టుకుని మాత్రం చేయదు. ఈ ఆచార్య కూడా కొరటాల కాంటెంపరీ ప్రాబ్లం, కాంటెంపరీ ఇష్యూ, అలాగే దాన్ని మిస్టికల్గా ఉండేటటువంటి ఒక స్థల పురాణంతో దాన్ని క్లబ్ చేసి కాంట్రాస్ట్గా ఉన్నటువంటి మిలిటరీ నక్సలిజం నేపథ్యంలో రెండు కలిపి ఇంటిగ్రేట్ చేసి దాన్ని పొందుపరిచిన విధానం అది ఎంత చక్కగా జెల్ అయిందంటే రేపు పొద్దున సినిమా చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది. మీరందరూ కూడాను మనం ఏదో వెరైటీగా తీయాలి అని, వైవిధ్యంగా తీయాలి, అందరూ మనల్ని పొగడాలి, ఏం సినిమా తీసేవారండి, పేపర్ వాళ్ళు పొగడాలి, ఆర్టికల్స్ బాగా రాయాలి అనేది మాత్రం మీరు పడ్డారా, అదొక ట్రాప్. ఆ ఎప్రిసియేషన్ వద్దు. కింద ఉన్న ఆటో డ్రైవరు, రిక్షా డ్రైవరు, సర్వరు, నాలాంటి మాసోడు ఈ సినిమా చూడాలరా అనిపించేలాగా వెళ్ళాలి. అలాంటి వాటిని మాత్రం మీరు వదలద్దు. ఇట్స్ మాస్ మీడియం అలాంటి సినిమా, అలాంటి కథలు, దాంట్లో మంచి ఎలిమెంట్స్, మంచి కామెడీ వస్తే వెల్ అండ్ గుడ్, డ్రామా వస్తే వెల్ అండ్ గుడ్, అండ్ లొకేషన్స్ అవి కొత్తగా ఉంటే అది వెల్ అండ్ గుడ్, అవన్నీ కూడా ఎక్స్ట్రా యాడెడ్ అట్రాక్షన్స్. అందుకని మాస్ని అలరించే కథాంశాలను మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, దాని గురించి ఆలోచించండి. కంటెంట్ ముఖ్యం, కథానాయకులు ముఖ్యం కాదు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు ఈ ఆచార్య పుణ్యం అంటూ నా అభిమానులుగా ఉండి ఎదిగి ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. మీలాంటి వాళ్ళతోటి ఈ కొత్త రక్తంతో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ కొత్తగా కనిపించాలి. లాంగ్ లివ్ తెలుగు ఇండస్ట్రీ, లాంగ్ లివ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. జై ఆచార్య. జయ ఆచార్య.